హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గణన గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మళ్ళీ ఈ బీసీ గణని కులగణని కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో బీసీ సంఘాలన్నీ కలిసి ఇక్కడ లగ్డీ కపుల్లోని అశోక హోటల్లో వాళ్ళు ఒక సమావేశం నిర్వహించారు. మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు ఏంటి మీ సమావేశం, ఎందుకు నిర్వహించారు, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? అంటే మొన్న వచ్చిన ఏదైతే ఆ ప్రకటన ఉందో మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తున్నామని, అది మీ విజయంగా భావించవచ్చు? ఇప్పుడు అది పాక్షిక విజయము, ఎందుకు మొత్తంగా కాదు. ఎందుకంటే మొత్తం కులగణన మళ్ళొకసారి రెండోసారి కులగణనలో పాల్గొనడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మీరు చూస్తున్నారు, రాష్ట్రంలో అన్ని బీసీ సంఘాలు, బీసీ ఉద్యమ శక్తులు, వ్యక్తులు, మేధావులంతా ఒకటే అయి బీసీ కులాల లెక్కలు తప్పులు చూపించి తక్కువ చేసి అగ్రకులాల జనాభాని ఎక్కువ చేసి ఇలా కులగణన రిపోర్టులు తప్పుల తడక చేయడం మూలంగా దాన్ని తిరస్కరిస్తున్నామని చెప్పినాం. దాంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చి మొన్న 9వ తారీఖు నాడు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాతో చర్చలకు పిలిచి ఆ చర్చల్లో ఎక్కడ తప్పు జరిగింది, ఎలాంటి సవరణ చేయాలి, ఎట్లా చేస్తే బీసీలకు న్యాయం జరుగుతుందో సవివరంగా 4 గంటల సేపు చర్చ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశం ఏర్పాటు చేసి మేము మళ్ళీ చెప్తామని చెప్పడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 6 గంటల సేపు సుదీర్ఘమైనటువంటి ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో వాళ్ళు స్పష్టంగా కులగణనలో అందరూ పాల్గొనలేకపోయారు కాబట్టి మళ్ళొకసారి కులగణన సర్వే చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ కులగణన సర్వేలో అందరూ పాల్గొనేటానికి ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మళ్ళొకసారి రెండోసారి అవకాశం ఇస్తున్నాం. ఇది 3 పద్ధతుల్లో: 1 ఆన్లైన్ ద్వారా, 2 టోల్ ఫ్రీ ద్వారా, 3 మాన్యువల్గా, అంటే ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో పోయి దరఖాస్తు చేసుకోవచ్చు అని. కానీ మేము చేసే సూచన ఏంటి అంటే ఈ 3 ఆన్లైన్లో, ఈ 3 పద్ధతులతో కాకుండా ఎక్కడైతే కులగణన అతి తక్కువ జరిగిందో హైదరాబాద్ లాంటి మహానగరంలో మళ్ళొకసారి ఇంటింటికి పోయి సర్వే చేయాలి. ఎందుకంటే నిరక్షరాస్యులు ఈ ఆన్లైన్లో కానీ టోల్ ఫ్రీలో కానీ పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. అట్లా చేయాలి. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దిగి వచ్చి, గతంలో ఉన్న ప్రభుత్వాలు కనీసం పిలిచి మాట్లాడే అవకాశం లేకుండా, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం దిగి వచ్చి చర్చలు చేసి మాట్లాడి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నందుకు మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. గడిచిన 10 ఏళ్లలో బీసీల జనాభా ఎంత అని అఫీషియల్ ఎక్కడ డిక్లేర్ చేయనప్పుడు బీసీల జనాభా తగ్గిందని ఏ కులబద్ధ ఆధారంగా, ఏ ప్రాతిపదికన మీరు చెప్పారు? అంటే మేము గతంలో కూడా లెక్కలు చెప్పడం జరిగింది. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు 2014లో అఫీషియల్గా వచ్చింది. ఎంసీహెచ్ఆర్డి వెబ్సైట్లు ఉన్నాయి, అది అఫీషియల్గా వాళ్ళు అధికారికంగా వెల్లడించలే, కానీ ఆ లెక్కలు కరెక్టే. తర్వాత 2011లో దేశవ్యాప్తంగా జరిగిన జనగణన లెక్కలు కానీ, అదేవిధంగా ఓటర్ లిస్టు కానీ, ఆధార్ కార్డు కానీ, ఏ లెక్క చూసుకున్నా ఇప్పుడు చేసినటువంటి లెక్కలు సరితూగలే. కాబట్టి ఆ లెక్కలు సరితూగనప్పుడు ఈ బీసీ జనాభా గతంలో కంటే తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏ ఊరు పోయి చూసుకున్నా కూడా, ఒక విలేజ్ని చూసుకున్నా, ఒక మున్సిపాలిటీని చూసుకున్నా, ఇవాళ బీసీలో మినిమం 60% ఉంటారు. కాబట్టి 60% ఉన్నారు ఎక్కడైనా కూడా. కాబట్టి ఈ తప్పుడు లెక్కలు వచ్చినాయని చెప్పి మేము విత్ ఎవిడెన్స్తో సహా చూపించినాం మా చర్చల్లో. దాంతో ప్రభుత్వం నిజంగానే తప్పులు దొరినాయని చెప్పి మంచి ఉద్దేశంతో ఇప్పుడు ఈ కార్యక్రమం తీసుకుంది. దీన్ని ఇప్పుడు మా ఉన్న భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే, మేము ఇప్పటి వరకు చలో హైదరాబాద్ పిలిపించాం, ఎక్కడికక్కడ రౌండ్ టేబుళ్ళు, దీక్షలు, ధర్నాలు, ఎవరికి దోచిన విధంగా ఏ సంఘానికి ఆ సంఘం వాళ్ళ ఒక ప్రణాళిక ద్వారా ముందుకెళ్ళినాం. ఇప్పుడు మళ్ళా ఉద్యమ స్ఫూర్తితోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంలో రెండోసారి కులగణనలో పాల్గొనాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కులగణనలో పాల్గొనడం ద్వారా బీసీల సంఖ్యను పెంచి, అదేవిధంగా బీసీలకు రిజర్వేషన్ సాధించుకోవాలి. అందులో భాగంగా ఇంకొక ప్రభుత్వం కూడా మేము పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి, అది కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని. అదేవిధంగా దానికి తోడు విద్యా ఉద్యోగుల్లో కూడా 42% రిజర్వేషన్లు కల్పించి చట్టం చేసి, ఆ చట్టం అమలు కోసం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కలుస్తానని చెప్పి నిన్న జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వ్యవస్థలోనైనా 50% ఎబో రిజర్వేషన్లు సుప్రీంకోర్టు కొట్టేస్తారు ఎక్కడైనా కూడా. ఓన్లీ ఇప్పుడు ఆ అగ్రకులాల రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% వస్తే 60% అయినాయి కదా. 50% సీలింగ్ ఎక్కడిది? 50% సీలింగ్ అనేది బీసీలకే ఉంటుందా? 60 అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఈ సామాజిక రిజర్వేషన్ 50%, అది 10%, మొత్తం 60% అయినాయి కదా. చట్టం చేసి కేంద్రానికి పంపితే
పంపితే అది చట్టం ఎట్లయితుంది? కేంద్రం పంపకపోతే కేంద్రం మెడలు ఉంచుతాం. కేంద్రం ఏమన్నా ఆకాశంకి వెళ్ళి ఊడిపడ్డదా? ఎందుకు కేంద్రం బీసీల పక్షాన్ని నిలబడదు? బీసీ ప్రధానమంత్రి ఉన్నది ఎందుకు? కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఎప్పుడైతే అగ్రవర్ణ పేదల పేరుతోటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారో ఇక్కడ లక్ష్మణ రేఖ అనేది చెరిపోయింది. ఈ యొక్క సామాజిక రిజర్వేషన్లు పరిమితి అనేది ఎప్పుడో ఎత్తిపోయింది. కాబట్టి మా జనాభా ఉంది, మా డేటా ఉంది, కాబట్టి ఆ డేటా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలంటున్నాం. అట్లా అంటే కేవలం రాజకీయ ఏదైతే ఈ స్థానిక సంస్థల మాత్రమే 42% రిజర్వేషన్ ఇస్తే సరిపోద్ది అంటున్నారా? విద్య, వైద్యం, ఉద్యోగ అవకాశం అన్ని రంగాలు ఇవ్వాలి, అన్ని రంగాలు ఇవ్వాలి. ఇప్పుడు ఈ విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలు అన్ని రంగాలు ఇవ్వాలి. అది ఇవ్వడం, అది ఇవ్వడం అనేది మా హక్కు. నేను ఇక్కడ బాగా నేను గమనించాల్సింది ఏంటంటే బీసీలు అభివృద్ధి చెందడం అంటే రాష్ట్రం అభివృద్ధి చెందడంగా చూడాలి. బీసీలు అభివృద్ధి చెందడం అంటే దేశం అభివృద్ధి చెందడంగా చూడాలి. ఈ బీసీలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం అభివృద్ధి చెందితేనే ప్రపంచంలో నెంబర్ 1 స్థాయిలో ఇది ఉంటుంది. కాబట్టి దీనిని ప్రభుత్వం చాలా సానుకూలంగా చూడాలి. లేకపోతే పిడికెట్ శాతం అభివృద్ధి చెందితే మన ర్యాంక్ రోజు రోజు భారతదేశ ర్యాంక్ ఎక్కడ పడిపోతుంది. కాబట్టి మేము ప్రభుత్వానికి ఇప్పటికైనా అప్పీల్ చేసేది ఏంటంటే అన్ని పార్టీలు సానుకూలంగా ఉండాలి. సంపద సృష్టిలో ముందున్న బీసీ కులాలు కూడా ఈ రాజకీయ సాధికారత విషయంలో, రాజ్యాధికారం విషయంలో వెనుకబడడానికి ప్రధానమైన 3 కారణాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, తరతరాలుగా మాకు సంపద, చదువు, జ్ఞానం మాకు అందనీయకుండా కుట్ర చేశారు. చదువుకుందామంటే చదువుకోనియలే. అదేవిధంగా భూమి మాకు చేరనీయలే. అదేవిధంగా సంపద మా దరికి చేరనీయలే. మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇది ఒక కారణం. రెండొక కారణం ఏంటంటే బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించలే. బీసీలకు ప్రజాస్వామ్యం అంటే ఏంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగ పీఠికలోనే రాశాడు. మొదటి పేజీలో ఆ పీఠికలు ఏం రాసిండు? ఈ దేశంలో సామాజిక సమానత్వం, ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం రావాలి అన్నాడు. మరి సామాజిక సమానత్వం, రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం ఇవాళ బీసీలకు రాలే కదా. కాబట్టి ఈ 3 ఏంటంటే ఆర్థిక సమానత్వం రావాలి, సామాజిక సమానత్వం రావాలి, రాజకీయ సమానత్వం రావాలి. ఈ 3 బీసీల దరి చేరితేనే బీసీల బతుకులు మారుతాయి, దేశ పరిస్థితి మారుతుంది. ఈ 3 రావాలని మేము అడుగుతున్నాం. తెలంగాణలో అంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో బీసీలు కొంచెం పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. ఇంత పోరాట స్ఫూర్తి ఉన్నా కూడా గడిచిన 10 ఏళ్లలో బీసీ ఉద్యమం అనుకున్న స్థాయిలో ఇప్పుడు తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణ ఎప్పుడు ఇవాళ తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. అది 4000 మంది తమ రక్తాన్ని ధారపోసి ఈ నాజీలకు, నవాబులకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అయిపోయిన తర్వాత 1969లో మళ్ళీ తొలి దశ ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం 369 మంది విద్యార్థులు తమ రక్తాన్ని ధారపోశారు. ఆ తర్వాత మళ్ళీ నక్సల్బరీ ఉద్యమం జరిగింది. నక్సల్బరీ ఉద్యమంలో భూస్వాములకు, పెట్టుబడిదారులకు, ఈ దొరలకు, గడీల దొరలకు వ్యతిరేకంగా నక్సల్బరీ ఉద్యమం జరిగింది. ఆ వెంటనే మళ్ళీ దశ తెలంగాణ ప్రత్యేక రీజనల్ ఉద్యమం జరిగింది. కాబట్టి ఈ ఉద్యమాల ప్రభావంతో సామాజిక న్యాయం ఉద్యమం వెనుకబడ్డది. ఇప్పుడు ఈ 3 ఉద్యమాలు అయిపోయినాయి. మిగిలింది ఏది? సామాజిక న్యాయం, బీసీలకు రాజ్యాధికారం. కాబట్టి అందుకనే మా సోదరుడు రాజ్యాధికార సమితి అని పెట్టిండు దాస్ సురేష్ గారు. కాబట్టి ఇది ఉన్నది ఇప్పుడు ఎవ్వరు ఆపినా ఆగనిది. నేను అందుకనే ఇప్పుడు ఇది టెంపరీగా ప్రభుత్వం చేసింది. మా పోరాటం దీర్ఘకాలిక పోరాటం. మా పోరాటం 60 మంది అసెంబ్లీలో 60 మంది బీసీ బిడ్డలను కూర్చోబెట్టడం, ఈ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా పోరాట లక్ష్యం. 2028లో బీసీ ముఖ్యమంత్రిగా ఒకవేళ ఈ ప్రధాన పార్టీలన్నీ ముందుకు వస్తే మీరు ఆహ్వానిస్తారా? ఎందుకు ఆహ్వానించలే? మొన్న బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటే ఆహ్వానించడం. కానీ బీసీల పార్టీలకు ఏంటంటే కుక్కతో ఒక వంకర. ఓట్లు వేయించుకోవడానికేమో బీసీ సీఎం అంటారు. ఓట్లు పోయిన తెల్లారే ఓడిపోగానే ప్రతిపక్ష శాసనసభ పక్ష నాయకుని అగ్రకులాలకు ఇస్తారు. టీడీపీ గతంలో అట్నే చేసింది. ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి అనేది మళ్ళీ చూస్తాలకల్లా రేవంత్ రెడ్డి శాసనసభ పక్ష నాయకుడు అనేది. ఇప్పుడు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నది రాజాసింగ్కో లేకపోతే పాయలశంకర్కో ఇవ్వకుండా మళ్ళీ మహేశ్వర్ రెడ్డికి ఇచ్చింది. అంటే ఈ పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉందో కూడా ఆలోచన చేస్తాం. ఏదేమైనప్పటికీ బీసీ ముఖ్యమంత్రి అనేది ఖాయం. 100%. ఎందుకు కాకూడదు? మెజారిటీ ప్రజలు మేమైనప్పుడు, చైతన్యం మేమైనప్పుడు ఎందుకు కాకూడదు? 100% అవుతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.